నిరుపేదలు, రోజు కూలీలు, కార్మికులు, జల్సాలకు అలవాటు పడిన విద్యార్థులు, ఒకరేమిటి ఆర్థిక అవసరాలున్న ప్రతి ఒక్కరూ వారి దాష్టికానికి బలి కావాల్సిందే. మంచి చేస్తున్నట్లు నటిస్తూ తమ ఉచ్చులో పడగానే ఉన్నదంతా ఊడ్చేయడం, ఎదురు తిరిగితే గూండాగిరి చేయడం వారికి పరిపాటి. బెజవాడలో మితిమీరుతున్న కాల్ మనీ వ్యాపారుల తీరుతో సామాన్య ప్రజానీకం రోడ్డున పడుతున్నారు. చిరు వ్యాపారుల అవసరాలు గుర్తించి అప్పు ఇవ్వడం, వాటిని 24 గంటల తర్వాత వడ్డీతో సహా వసూలు చేయడం సూక్ష్మంగా ఇది కాల్ మనీ వ్యాపారం. దీనికి ఒక్కసారి అలవాటైతే మద్యంలాగే బానిస కావడం ఖాయం. సర్వం ధారపోసినా వారి ఉచ్చి నుంచి బయటపడలేం. అవతలి వారి ఆర్థిక అవసరాలు గుర్తించి కాల్ మనీ వ్యాపారులు అప్పులు ఇస్తుంటారు. సాధారణంగా నెలకు 100 రూపాయలకు 2 నుంచి 3 రూపాయలు వడ్డీ ఉంటే ఇక్కడ మాత్రం రోజుకు 5 నుంచి 30 రూపాయల వరకు వసూలు చేస్తారు. రాష్ట్ర వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన బెజవాడలో ఈ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. చిల్లర వ్యాపారులు, బంగారం, వస్త్ర దుకాణదారులు, దినసరి కూలీలకు ఈ రోజువారీ నగదు అవసరం ఎక్కువ. ఇలాంటి వాళ్లు ఎక్కువగా కాల్ మనీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. చలమలశెట్టి శ్రీనివాసరావు అతను మాజీ రౌడీ షీటర్ అతను 2009 దీనికి అతని దగ్గర నా మధ్యలో ఉండి 18,000 రూపాయలు కాల్ మనీకి వేరే అతనికి ఇప్పించానండి. భాస్కర్ అనే వ్యక్తికి, నా ఫ్రెండ్కి. అతను కట్టకపోతే ఆ 18,000 రూపాయలకి అప్పటి నుంచి కాల్ మనీ చొప్పున దరిదాపులు 70,000 రూపాయల దాకా కట్టారండి. కడితే నా చెక్కు నోటు బెదిరించి తీసుకుని అడ్డం పెట్టుకుని వాడి దగ్గర నేను ఇచ్చినా కూడా నన్ను తీవ్రంగా మానసిక వేదనకు గురి చేస్తూ చాలా ఇబ్బంది పెడతాను. సిపి గారిని కలిస్తే మేమేం చేయలేమయ్యా, అతనికి కొంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, అతని వెనకాల మేమేం చేయలేము అని చెప్పేసి ఆయన కూడా చెప్పారండి. అర్ధరాత్రి పూట ఇంటికి వచ్చి రాలేసటం, మా భార్య పిల్లలు ఉన్నారు, మా భయపడి పిల్లలు కూడా తీసుకెళ్లి మా మామగారు ఇంటి దగ్గర పెట్టుకున్నాను. ఆటో ఒకటి ఉంది సార్, నాకు దానికి ఇబ్బంది లేదు, ఫైనాన్స్ కట్టలేక ఒకళ్ళ దగ్గర అప్పటిగా. దానికి గురించి ఆయన ఏమన్నారంటే 20,000 ఇప్పిస్తాను, మాకు 2,000 కమిషన్ అన్నారు. సరే అన్నా. తర్వాత ఏమైందంటే మా ఇబ్బంది తెలుసుకున్న వాళ్ళు ఇప్పుడు ఇచ్చే 2,000 కాకుండా వారానికి 2,000 ఇవ్వాలి, ప్లస్ ఏంటంటే నా ఆటోకి ఒక పూట ఒక అద్దె అంటే 150 రూపాయలు రోజు కట్టాలి, 20,000కి ప్లస్ వారం 2,000 వడ్డీ కట్టాలి. చిల్లర వ్యాపారుల తర్వాత కాల్ మనీ వ్యాపారుల లక్ష్యం చిరుద్యోగులే. చాలీ చాలని జీతంతో నెట్టుకొస్తున్న వారి ఆర్థిక అవసరాలు గుర్తించి వల విసిరేవారు కొందరైతే దురలవాట్లకు బానిసైన వారిని లక్ష్యంగా చేసుకునేవారు మరికొందరు. ముందుగానే వీరి ఏటీఎం కార్డులు, బ్యాంక్ పాస్ పుస్తకాలు వంటివి తమ దగ్గర పెట్టుకుని అప్పులిస్తారు. నెల జీతం బ్యాంకులో పడగానే వారే అసలు వడ్డీ మొత్తం తీసేసుకుంటారు. ఉన్నదంతా ఊడ్చుకుపోయిన తర్వాత మళ్లీ వారి వద్దే అప్పు తీసుకోవడం, వడ్డీలు కట్టడం పరిపాటిగా మారింది. లక్షకి రోజుకి 1000 రూపాయలు చొప్పున వసూలు చేస్తున్నారండి. 15 రోజులు కట్టకపోతే ఇంటి వేల మీదకి వెళ్ళి కూర్చుంటారండి. అంత అంటే నెలకి 15-30 వడ్డీలు వసూలు చేస్తున్నారండి. అలాంటి పరిస్థితులు దారుణంగా ఉన్నాయండి. ఎంప్లాయీస్ కూడా దీనికి మానసికంగా కుంగిపోతున్నారు. కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయి, బజారు పాలవుతున్నాయి. దీన్ని కంట్రోల్ చేసేవాళ్ళు సరైన చట్టం కానివ్వండి, సరైన భద్రత అనేది లేకుండా పోయింది. కంప్లైంట్ ఇచ్చినా సరే పోలీసు వాళ్ళు కూడా రెస్పాన్స్ లేదు. పోలీసు వాళ్ళకి లంచాలు ఇస్తున్నారు, ఏం చేస్తారు? పోలీసు వాళ్ళకి కూడా లంచాలు ఇస్తున్నారు, రెస్పాన్స్ లేదు. పోలీసు వాళ్ళు కూడా డిమాండ్ చేసి మనం అడిగినా సరే, సార్ ఎట్టగా మా పరిస్థితి బాగాలేదు సార్ మేము అయ్యని చెప్పేసి పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చెప్పినా సరే వాళ్ళేంటి సరే వస్తాం చెప్తాం ఏదో చేస్తాం అయ్యే అంటున్నారు తప్పితే మనకు రెస్పాన్స్ లేదు, ఏం లేదు. అట్లా బోర్డులు అంతమంది ఉద్యోగస్తులు కానీ లేకపోతే మధ్యతరగతి వాళ్ళు కానీ ఎవరైనా పరిస్థితి బాగా కాలుమని లేదు సార్ ఒక 5 రూపాయలకి ఇవ్వండి సార్ అంటే 5 రూపాయలు కాదు 10 రూపాయలు కాలుమని కావాలా వద్దా ఉంటే తీసుకోలేకపోతే లేదు. అట్లాంటి డిమాండ్ చేసి మనకు ఏదో అవసరం కొద్ది ఏదో పరిస్థితులు బాగాలేక తీసుకుంటాం. ఆ కట్టలేని టైంకి వచ్చేసరికి ఇంటి మీద దుమ్మి చేయటం, నువ్వు ఇవ్వకపోతే సాయంత్రానికి నీ బండిలోకి వెళ్తామా లేకపోతే ఏదో ఒకటి చేస్తాం. అప్పు ఇచ్చిన తర్వాత తిరిగి చెల్లించకపోతే ఇంటిపైకి వచ్చి బెదిరింపులకు పాల్పడడం, దాడులు చేయడం కాల్ మనీ వ్యాపారులకు సర్వసాధారణం. వీరికి రాజకీయ నాయకుల అండదండలు, పోలీసుల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసులే వారిని వేధిస్తున్నారు. ఓ యువకుణ్ణి కాల్ మనీ వ్యాపారి బెదిరిస్తున్న వైనమిది. హలో అన్నా, రాజా నేనా మణిని? నా కాదనా, కాదనా ఉన్నంత వరకు కట్టాం కానా, కాదనా ఇచ్చేస్తామని చెప్పాం కదా, కొంచెం టైం అడిగాం కదా. ఆ రోజు టయాలు చేయాలి అన్నీ నాకు వద్దు బాబు. 4 గంటలు టైం పెట్టారు, 4 గంటలు డబ్బులు కాదు మళ్ళీ 2 ఊరుకున్నా 2 ఊరుకున్నా
సాయంత్రం వేళ ఒకరు కోర్టు ఇంటికి వెళ్తే గొడవ నేను చేస్తాను. నాకు ఎన్ని అనవసరం మాటలు వస్తాయి, నాకు డబ్బులే కావాలి. ఇప్పుడు ప్రకటనలు.